హత్య కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించిన ముద్దాయిలను స్వల్ప వ్యవధిలో అరెస్టు చేయడం జరిగింది అన్నారు. పొదిలిలో జరిగిన ఈ ఘటన అందరినీ భయాంభ్రాంతులకు గురిచేసిందన్నారు. ఎక్కడ అక్రమ సంబంధం బయట పడుతుందోనని ప్రియుడి చేత భర్తను అతి కిరాతకంగా హత్య చేయించడం జరిగిందన్నారు. ప్రథమ ముద్దాయి మృతుడి భార్య చల్ల లక్ష్మీప్రియ, రెండవ ముద్దాయి కొండ శశికుమార్, మూడవ ముద్దాయి షేక్ నజీద్, నాలుగవ ముద్దాయి షేక్ పంజ్లు, ఐదవ ముద్దాయి సయ్యద్ సిద్దిక్, ఆరో ముద్దాయి షేక్ ముబారక్లను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. మృతుడు చెల్ల వెంకట నరేంద్రబాబు పొదిలిలోని కేంద్ర ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారని తెలిపారు. A2 నుండి A6 వరకు నిందితులను కాటూరి వారిపల్లె గ్రామ శివారులో పొదిలి పట్టణంలోని A1 ముద్దాయి ఆమె నివాసం వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసిందని ఎస్పీ తెలిపారు. పొదిలి సిఐ మల్లికార్జునరావు, పొదిలి ఎస్ఐ జి కోటయ్య, తర్లుపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, పొదిలి కానిస్టేబుల్ కోటేశ్వరరావు, గౌతమ్ కుమార్, రమేష్ బాబు, వీర్రాజులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. Okay. So good morning to everybody. ఇది ఇస్ అ మర్డర్ కేస్. పొదిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేస్ ఇది. సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్. ఇది వెంకట నరేంద్ర బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప, 5 years బాబు, 3 years బేబీ అమ్మాయి ఉన్నారు. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా, అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది. చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు. తర్వాత ఇతను మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరలా ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండే వాళ్ళ ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది, భార్య, అతని భార్య. ఇక భర్త ఏమన్నా చేస్తారు, ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు. సో ఈ నగలన్నీ కుదవబెట్టి మొదట ఒక టీముని పిలిపించారు. పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు. చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు. వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 1 month క్రితం జరిగింది. లాస్ట్లో ఒక 10 days బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే
ప్రాణాలకే ప్రమాదం అని భావించి వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగురిని నహీద్, ఫజ్లు, సిద్దిక్, ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావటం, అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం, గొంతు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈవిడ. ఈ 5 మంది, ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు ఈ భార్యతో